పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు కోసం రాష్ట్రంలో ఫిబ్రవరి 10 నుంచి బీజేపీ బస్సు యాత్రలు మొదలు పెడుతున్నామన్నారు కేంద్ర మంత్రి రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి. నాంపల్లి బీజేపీ స్టేట్ ఆఫీసులో రాష్ట్ర నేతలతో సమావేశమై ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. 19వ తేదీ వరకు జరిగే బస్సు యాత్రల్లో జాతీయ నాయకులు పాల్గొంటారన్నారు. 10వ తారీఖున భువనగిరి పార్లమెంటు సెగ్మెంట్లో యాత్ర ప్రారంభం అవుతుందని చెప్పారు. 19న సికింద్రాబాద్లో బస్సు యాత్ర ముగుస్తుందన్నారు కిషన్ రెడ్డి. రానున్నటువంటి లోక్సభ ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ అటు జాతీయ స్థాయిలోను ఇటు రాష్ట్ర స్థాయిలోను అన్ని రకాల ఏర్పాట్లు మొదలుపెట్టాం. పూర్తి స్థాయిలో పార్టీ యొక్క కార్యకర్తలను పార్టీ యొక్క శక్తిని పూర్తిగా కేంద్రీకరించి ముందుకెళ్లేటువంటి ప్రయత్నం ఆల్రెడీ దేశవ్యాప్తంగా ప్రారంభమైంది. ఈ యొక్క పార్లమెంట్ సమావేశాలు పూర్తి కాగానే దేశంలో జాతీయ నాయకుల పర్యటనలు కూడా ఉధృతంగా మొదలు పెడతారు. దేశవ్యాప్తంగా ఒక సానుకూలమైనటువంటి వాతావరణం. గతంలో భారతీయ జనతా పార్టీకి ఇంత సానుకూల వాతావరణం ఎప్పుడూ లేదు. 2014లో నరేంద్ర మోడీ గారి నాయకత్వము, కాంగ్రెస్ పార్టీ వైఫల్యము, కాంగ్రెస్ పార్టీ అవినీతి కుంభకోణాలు, మన్మోహన్ సింగ్ గారి యొక్క అసమర్థ నాయకత్వము, ప్రజలు ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని తెలంగాణ ప్రజలు కూడా పూర్తిగా మద్దతు ఇవ్వడానికి నాయకత్వానికి సిద్ధంగా ఉన్నారు. ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా మనమందరం కూడా ప్రజాభిప్రాయానికి అనుగుణంగా మన కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ముందుకెళ్ళాలి.